మీ అందరికీ నమస్కారం. నిన్న ఎంహెచ్ఏ గైడ్లైన్స్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్త గైడ్లైన్స్ వస్తున్నాయి. ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మన అర్బన్ ఏరియాస్లో కంటైన్మెంట్ జోన్ కాకుండా మన అర్బన్ ఎస్టేట్స్, అర్బన్ ఇండస్ట్రియల్ స్టేట్స్, ఇంకో అర్బన్ క్లస్టర్స్ రెడ్ జోన్ కాకుండా ఉంటే అన్నీ ఓపెన్ చేస్తాం. మేము పర్మిషన్ ఇస్తాం, దే కెన్ ఓపెన్. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో అన్ని ఇండస్ట్రీస్కి ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకో వేరే ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేయవచ్చు. ఎక్సెప్ట్ అంటే నిన్న మొన్న గైడ్లైన్స్లో మీరు చూసారు, మాల్స్ ఓపెనింగ్ లేదు. అదర్ దెన్ దాట్ అదర్ క్లస్టర్స్లో, ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో, రూరల్ ఏరియాస్లో ఏదైనా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళు ఓపెన్ చేయవచ్చు. కంటైన్మెంట్ జోన్ గైడ్లైన్స్ కొన్ని ఇప్పుడు మోడిఫై చేసి వస్తున్నాయి కొంతసేపులో. సో కంటైన్మెంట్ జోన్ గైడ్లైన్స్ విల్ కమ్. అవుట్సైడ్ ద కంటైన్మెంట్ జోన్ industries can open, and transfer of employees from green to green zone, orange to green zone, subject to restrictions will be there. They can go. So దాంట్లో ప్రాబ్లం లేదు. కొన్ని విషయాల్లో మన ఎస్సీజెడ్ ఇంకో క్లస్టర్స్లో, శ్రీ సిటీలో, అపాచే క్లస్టర్స్లో కొన్ని ఇష్యూస్ ఈరోజు వచ్చింది. We have solved all those issues, permitted transfer employees from Sri City. అదేవిధంగా అపాచే వాళ్ళు కూడా ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీజెడ్స్లో ఎక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా మేము సాల్వ్ చేసాము. సో వీ వాంట్ ఇండస్ట్రీస్ టు గో వర్క్ ఈ ప్రాపర్ నార్మ్స్ ద్వారా, సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ ద్వారా, ఇంకో యూజింగ్ మాస్క్, శానిటైజర్స్ ఎట్సెట్రా వాళ్ళు స్లోగా ఓపెన్ చేయాలి. గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా అంటే వాళ్ళకి సజెషన్స్ ఉంటే, లేకపోతే సలహా సూచనలు ఉంటే మేము ఇస్తూ ఉంటాము. బట్ యాజ్ ఆఫ్ నౌ దే కెన్ స్టార్ట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ టుమారో. అలాంగ్ విత్ దాట్, టుడే we are permitting opening of liquor shops in the state from tomorrow morning. రేపు 11 నుంచి 7 వరకు ఈ షాప్స్ ఓపెన్ అవుతాయి. 11 o'clock నుంచి 7 o'clock వరకు ఓపెన్ అవుతాయి. దీనికి డీటెయిల్స్ గైడ్లైన్స్ ఇప్పుడు కలెక్టర్స్కి ఇవ్వడం జరిగింది. సోషల్ నార్మ్స్, డిస్టెన్సింగ్ నార్మ్స్ ప్రాపర్గా ఫాలో చేయాలి. అది షాప్స్ బయట కూడా అన్నీ ఎగ్జిబిట్ చేయాలి. డ్యూలీ డిస్ప్లేయింగ్ ద టైం. మన అపీల్ ఉంది జనంతో కూడా, డోంట్ క్రౌడ్ ద షాప్స్. 5 people అట్ ఎ టైం, అంటే 5 మంది ఒకసారి మేము అలౌ చేస్తాము. అది కూడా ప్రాపర్ నార్మ్స్ ద్వారా సర్కిల్స్ పెట్టి వాళ్ళు నెగవేట్ చేసి మాస్క్ ఉండాలి. ఇఫ్ దే ఆర్ నాట్ వేరింగ్ మాస్క్ అండ్ ఆల్, విల్ నాట్ అలౌ దెమ్ టు కమ్ టు ద షాప్. సో ఎవరైనా వస్తే ప్రాపర్ గైడ్లైన్స్ ద్వారా రావాలి. పోలీస్ విల్ బి దేర్ టు అసిస్ట్. కొంతమంది సోషల్ వాలంటీర్స్ కూడా మేము తీసుకుంటున్నాము మన అసిస్టెన్స్ కోసం, సో దట్ దేర్ ఇస్ నో రష్. అండ్ ఇన్ కేస్ ఎక్సెస్ కస్టమర్స్ ఆర్ దేర్, వీ విల్ టెంపరరీ క్లోజ్ ద షాప్స్. కొంతసేపు క్లోజ్ చేసి మళ్ళీ వాళ్ళు ఒక క్రమం ప్రకారం తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఎక్కడ అవసరం ఉంటే కలెక్టర్స్కి మేము సూచనలు ఇచ్చాము. వార్డ్ వాలంటీర్స్ లేకపోతే విలేజ్ వాలంటీర్స్ ఉంటే వాళ్ళు అసిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు. సో దీస్ షాప్స్ విల్ బి ఓపెన్ outside the containment cluster. No shops in malls because malls are closed. Only stand-alone shops open out there. No bars, no clubs, no other joints can keep liquor or sell them. ఈ గైడ్లైన్స్ కూడా మేము ఇచ్చాము. అండ్
we appeal to you to give it proper messaging to the people that while government is opening it, మన కన్సర్న్స్ ఉన్నాయి. మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు is concerned about the health of the people. ఇంతకుముందు కూడా ప్రొహిబిషన్ గురించి మేము మాట్లాడాము. అందువల్ల this is only a measure for revenue assessment, but also keeping in view the health of the people. Government wishes also to impose a additional surcharge on the sale of liquor. So ఈ సర్చార్జ్ ఎంత ఉంటుంది అది మేము రాత్రి నోటిఫికేషన్ ద్వారా చెప్తాము. కాస్ట్ ఆఫ్ బాటిల్స్ లిక్కర్ విల్ గో అప్ డిపెండింగ్ ఆన్ ద సర్చార్జ్ విచ్ వి ఇంపోజ్ ఇన్ ద నైట్. ఒక సర్చార్జ్ రాత్రి మేము ఇంపోజ్ చేస్తాము. ఒక ప్రొహిబిషన్ ట్యాక్స్ రూపంలో టు డిస్కరేజ్ పీపుల్ నాట్ టు బై. ఒక సైడ్లో అంటే రెవెన్యూ కలెక్షన్ ఇంపార్టెంట్ ఉంది, బట్ సెకండ్ అంటే గవర్నమెంట్ కన్సర్న్ ఉంది. పీపుల్ షుడ్ నాట్ డ్రింక్, స్లోలీ కీప్ అవే ఫ్రమ్ ద హ్యాబిట్. టు డిస్కరేజ్ దెమ్ వీఆర్ ఇంపోజింగ్ ప్రొహిబిషన్ ట్యాక్స్ టు డిస్కరేజ్ పీపుల్. అంత లెవీ ఉంది, అంత సర్చార్జ్ ఉంది. అది రాత్రి మేము ఒక నోటిఫికేషన్ తర్వాత ఇస్తాము. అది మీకు అందరికీ అంటే వీ విల్ బీ ఏబుల్ టు గివ్ యూ బై నైట్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వీ కెన్ ఆన్సర్. ప్లీజ్. సో liquor shops outside the containment zones. Yes. As per Government of India guidelines, all, but from 11 a.m. to 7 p.m. So outside the containment zones. Standalone shops. So price hike will be there. We will notify in the night. There will be some prohibition tax on the existing bottles. సో ఎంతవరకు ఉంటుంది అది మేము నోటిఫికేషన్ ద్వారా మీకు రాత్రి లోపల చెప్తాం. మాస్క్ అంటే కంపల్సరీగా అంటే ఇప్పుడు కంపల్సరీ యూస్ ఆఫ్ మాస్క్ ఉంది. ఎనీవే విద్ ఇన్ ద రెడ్ జోన్స్ అండ్ కంటైన్మెంట్ జోన్స్ అందరూ యూజ్ చేయాలి, అది కంపల్సరీ ఉంది. బట్ ఈ క్యూలో వస్తే కూడా అందరూ మాస్క్ పెట్టి రావాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, యూజ్ ఆఫ్ శానిటైజర్ ఎట్సెట్లా కూడా చేయాలి. మన వాళ్ళు కూడా ఇన్సిస్ట్ చేస్తారు. సపోజ్ ఎనీబడి ఈస్ కమింగ్ విదౌట్ మాస్క్ ఆర్ నాట్ ఫాలోయింగ్ గైడ్ లైన్స్, వీ విల్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద క్యూ. కొన్ని గైడ్ లైన్స్ ప్రకారమే ఇస్తాము. అంటే ఇప్పుడు ఈ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ ఉన్నాయి, ఆ నార్మ్స్ మేము అందరూ ఫాలో చేయాలి.